శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది కష్టం విలువ తెలుసుకున్న ఒక కుర్రాడి కథ. రామాపురంలో ఉండే సుందరానికి యుక్త వయసు వచ్చింది. కానీ సుందరానికి మాత్రం ఏ పని మీద శ్రద్ధ ఉండేది కాదు. చాలా బద్ధకంగా ఉండేవాడు. అతని మిత్రులందరూ తమకు చేతనైన పనులు చేస్తూ స్థిరపడ్డారు. సుందరం తీరును చూసిన తండ్రి అతని గురించే చింతిస్తూ ఉండేవాడు. తన కొడుక్కి ఎలాగన్నా కష్టం విలువ తెలియచేయాలనుకున్నాడు. ఒకరోజు సుందరాన్ని పిలిచి సాయంత్రంలోపు ఒక 100 రూపాయలు సంపాదించి తీసుకురమ్మని పంపించాడు. అంతేనా అనుకుంటూ ధనవంతుడైన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చి ఆ సాయంత్రమే తండ్రికి ఇచ్చాడు. ఆ డబ్బులు పనికిరావంటూ బావిలోకి విసిరేశాడు తండ్రి. ఎందుకలా చేశాడో సుందరానికి అర్థం కాలేదు. మరుసటి రోజు మళ్ళీ పిలిచి సాయంత్రంలోపు 100 రూపాయలు తీసుకురమ్మని మళ్ళీ పంపించాడు. ఈసారి అతను తన తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని తండ్రికి ఇచ్చాడు. ఈ డబ్బులు కూడా పనికిరావని బావిలోకి విసిరేశాడు తండ్రి. తండ్రికి ఎదురు చెప్పలేని సుందరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరలా తర్వాత రోజు కొడుకుని పిలిచి 100 రూపాయలు తీసుకురమ్మని పంపించాడు అతని తండ్రి. ఆ సాయంత్రానికి 100 రూపాయలు తీసుకువచ్చి తండ్రి చేతిలో పెట్టాడు సుందరం. ఎప్పట్లాగే ఆ డబ్బును బావిలోకి విసిరబోతుంటే వెంటనే తండ్రి చేయి పట్టుకుని, ఆగండి, విసిరకండి, ఎందుకు విసురుతున్నారు బావిలో? నేను పొద్దుటి నుంచి కష్టపడి సంపాదించిన సొమ్మది, మీరు బావిలో పడడానికి వీల్లేదు అంటూ వారించాడు. అప్పుడు తండ్రి నవ్వుతూ, ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇంతకుముందు బావిలోకి విసిరిన డబ్బులు నువ్వు సంపాదించినవి కాదని తెలుసు, కాబట్టి వాటిని విసిరేసినా నీకే బాధ అనిపించలేదు. ఇప్పుడు నీకు కష్టం అంటే ఏంటో తెలిసింది, డబ్బు విలువ అర్థమైంది. ఇక పైన నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలవు అని సుందరానికి చెప్పాడు తండ్రి. కష్టపడి చేసే పనిలో తృప్తి, దానివల్ల దొరికే సంతోషం చాలా విలువైందని తెలుసుకున్నాడు సుందరం. అప్పటినుంచి తన బద్ధకాన్ని వదిలించుకుని జీవితంలో ముందుకు సాగాడు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.